ఫ్రీగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు జియో అందరికీ కూడా 100 జీబీ ఫ్రీగా క్లౌడ్ స్టోరేజ్ అయితే ఇస్తుంది. మొన్న జరిగిన ఏజీఎం మీటింగ్లో రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ గారు అందరికీ కూడా వెల్కమ్ ఆఫర్ కింద 100 జీబీ జియో క్లౌడ్ స్టోరేజ్ను దివాళీ నుండి అందిస్తామని అయితే చెప్పారు. కానీ అదైతే జరగలేదు. ఇప్పుడు మాత్రం చాలా మందికి 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ అయితే రోల్అవుట్ అయితే అవుతుంది. ఎవరికైతే ఫ్రీ స్టోరేజ్ వచ్చిందో వాళ్లకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా మీరు జియో క్లౌడ్ యాప్లో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు 100 జీబీ స్టోరేజ్ రానట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ను ఫాలో అయ్యారంటే మీరు ఖచ్చితంగా నాలాగా వెల్కమ్ ఆఫర్ కింద 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ని అయితే పొందొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు కనుక తక్కువ ప్రైస్లో డీల్స్ అండ్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింకును కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్నాక మనకి సెర్చ్లో జియో క్లౌడ్ అని అయితే టైప్ చేసుకోవాలి. సో జియో క్లౌడ్ అని టైప్ చేసుకొని ఓకే చేసుకున్నాక మనకి ఈ విధంగా యాప్స్ అయితే రావడం జరుగుతుంది. దీనిలో చూడొచ్చు మీరు జియో క్లౌడ్ అని అయితే ఉంటుంది. సో ఈ యాప్ని అయితే మనం అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఇన్స్టాల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో యాప్ అయితే మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెల్కమ్ టు జియో క్లౌడ్ అని అయితే వస్తుంది. కింద కంటిన్యూ అయితే ఉంటుంది. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ అని మన యొక్క జియో మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇది ఓన్లీ జియో యూజర్స్కి మాత్రమే. సో నాన్ జియో యూజర్స్కి అయితే ఇదైతే వర్క్ అవ్వదు. సో ఇక్కడ మన యొక్క జియో నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ మన యొక్క జియో నెంబర్ ఎంటర్ చేసుకొని కింద లాగిన్ అయితే ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ అలో అయితే చేసుకోండి. సో ఆటోమేటిక్గా మనకి ఓటీపీ అనేది వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు. ఓటీపీ వెరిఫై అయ్యాక మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేసుకోమంటుంది. కింద కంటిన్యూ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అన్ని పర్మిషన్స్ కూడా అలో అయితే చేయండి. సో అలో చేసుకున్నాక మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకి యాక్సెస్ టు మేనేజ్ ఆల్ ఫైల్స్ అనేది మనకైతే ఎనేబుల్ చేయమంటుంది. సో దీన్ని కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. చేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు మెయిల్ ఐడి మీరు ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. లేదంటే పైన స్కిప్ ఫర్ నవ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. సో స్కిప్ ఫర్ నవ్ క్లిక్ చేసుకున్నాక మనకి హోమ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కింద మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి లాస్ట్ది మెనూ అని అయితే ఉంటుంది. సో 3 లైన్స్ అనేవి ఉంటాయి. సో మెనూ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు చూడొచ్చు స్టోరేజ్ అని చెప్పి కింద 0 KB కన్జ్యూమ్డ్ అవుట్ ఆఫ్ 5 GB అని అయితే వచ్చింది. సో ఇది యాక్చువల్గా అందరికీ కూడా వస్తుంది. 5 GB అయితే రెగ్యులర్గా మనకి జియో క్లౌడ్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు 100 GB అనేది మీకు రాలేదు. సో అంటే మనం ఇంకా మనకి వెల్కమ్ ఆఫర్ అనేది రాలేదు. సో అయితే నేను ఈ 100 GB అనేది ఎలా వస్తుందో మీకైతే చెప్తాను. సో దానికోసం ఇప్పుడైతే మీరైతే లాగిన్ అయ్యారు కదా. సో దీన్ని ఇలా కొద్ది రోజులు అయితే వదిలేసేయండి. సో తర్వాత మనకి 2 to 3 డేస్లో మనకి ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. మీరు వాల్యూడ్ జియో క్లౌడ్ యూజర్ అయినందువల్ల మీకు 100 GB ఫ్రీగా ఇస్తున్నామని మెసేజ్ వస్తుంది. అలానే మనకి వాట్సాప్కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాట్సాప్కి కూడా ఈ విధంగా అయితే వస్తుంది. మీకు 100 GB మీకు మీ యొక్క అకౌంట్కి వచ్చిందని చెప్పి మీకు ఈ విధంగా అయితే మెసేజ్ కూడా వాట్సాప్లో కూడా వస్తుంది. సో ఇంకా మనము మైజియో యాప్ ఉన్నట్లయితే మీ మొబైల్లో సో దాన్ని ఓపెన్ చేసుకున్న మీకు దీంట్లో కూడా మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. సో చూడొచ్చు మీరు కంగ్రాట్స్ యువర్ జియో క్లౌడ్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ అని చెప్పి మనకి ఈ విధంగా కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే మీరు జియో క్లౌడ్ యాప్ ఓపెన్ చేసుకున్న సో మీకు ఇందులో కూడా పైన నోటిఫికేషన్ రూపంలో కూడా మీకు ఇట్లా కూడా పాపప్ కూడా మీకు అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు. కంగ్రాట్స్ అని చెప్పి మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు స్టోరేజ్ కూడా మీకు అయితే చెక్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసి మెనూ. సో ఇక కింద మెనూ అయితే ఉంది కదా. సో మళ్ళీ మెనూ అయితే ఓపెన్ చేసుకోండి. సో మెనూ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏదైతే స్టోరేజ్ ఉందో అక్కడ మీరు చూసుకోవచ్చు. ఇందా మనకి ప్రీవియస్గా మనకి 5 GB అనేది ఉండేది. ఇప్పుడు మనకి 100 GB అయితే రావడం జరిగింది. సో మీరు జస్ట్ ఫస్ట్ టైం అయితే జస్ట్ లాగిన్ చేసుకుని వదిలేశారంటే 2 to 3 డేస్లో మనకి ఇది అప్డేట్ అయ్యి జియో నుంచి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఫ్రీగా 100 GB స్టోరేజ్ అయితే మనకైతే ఇందులో అయితే మనకైతే లభిస్తుంది. ఇదే 100 GB మనకి గూగుల్లో కావాలంటే మనం అయితే పర్చేస్ చేయాలి. కానీ మనకి గూగుల్లో ఓన్లీ 15 GB వరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ 100 GB మనకి గూగుల్ వన్లో కావాలంటే 130 రూపీస్ పర్ మంత్ అయితే మనకైతే అవుతుంది. సో అదే మనకి జియోలో అయితే 100 GB మనకి ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. ఇదొక మంచి
మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆ స్టోరేజ్తో సఫర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఇది మంచి యూస్ఫుల్ అయితే చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా మనము ఆల్ డాక్యుమెంట్స్, ఫొటోస్ అన్నీ కూడా మనమైతే సేవ్ చేసుకోవచ్చు. అలానే డీజీ లాకర్ కూడా మనకి ఇందులో ఉండడం వల్ల మనమైతే డైరెక్ట్గా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే మనకి ఫైల్స్ అన్నీ కూడా ఇందులో అయితే మనమైతే సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఆప్షన్స్లో మనకి ఇంకా కాంటాక్ట్స్, మెసేజెస్ అన్నీ కూడా మనమైతే బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. అలానే మనకి కింద సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు మై డివైజెస్ అని చెప్పి మనం ఎన్ని డివైజెస్లో లాగిన్ అయినామో అది కూడా చూపిస్తుంది. అలానే కింద ఆటో బ్యాకప్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఇక్కడ మనం బ్యాకప్ సెట్టింగ్స్లోకి వెళ్తే వైఫై ఓన్లీ, లేదంటే వైఫై ప్లస్ సెల్యులార్, సో ఇలా మనం ఆప్షన్స్ కూడా మనం అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు చూసుకుంటే ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంది, కింద డిలీట్ అకౌంట్ ఉంది. సో మనకి స్టోరేజ్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము అన్ని ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో చూసుకుంటే ఫీచర్స్ ఏఐ థీమ్స్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో మనము మన యొక్క ఫోటోకి థీమ్ సెట్ చేసుకోవచ్చు, అలానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అలానే ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ అన్నీ కూడా మనమైతే ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు 100 జీబీలో. సో ఇది ఒక మంచి యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అలానే మనకి ఇందులో ప్రత్యేకమైన ఫీచర్ యూఎస్ స్కానర్. సో మనము డాక్యుమెంట్ స్కాన్ చేసినప్పుడు ఏఐ ఉండడం వల్ల మనకి ఇది అయితే పర్ఫెక్ట్గా అయితే మనకైతే స్కాన్ అయితే అవ్వడం జరుగుతుంది. నీట్గా మనకైతే ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు మనకి బాగలేని డాక్యుమెంట్ కూడా మనకైతే నీట్గా దీనిలో ఏఐ ఫీచర్ ఉండడం వల్ల ఇదైతే కన్వర్ట్ చేసి మనకైతే నీట్గా అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్ కూడా మనకైతే ఉన్నాయి. ఇందులో స్కాన్ చేసినప్పుడు మన యొక్క డాక్యుమెంట్లో మ్యాటర్ కూడా మనం అయితే సపరేట్గా అయితే కాపీ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ఇది స్టోరేజ్తో సఫర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ జియో క్లౌడ్ని 100 జీబీని అయితే యూజ్ చేసుకొని మంచిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది నేను చెప్పిన ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ అయితే లాగిన్ చేయండి. లాగిన్ చేసి మీకు 5 జీబీ చూపించగానే మీరైతే లాగిన్ చేసి వదిలేసేయండి. 2 to 3 డేస్లో మీకే జియో నుండి మెసేజ్ రూపంలో మీకైతే ఫ్రీగా 100 జీబీ వచ్చిందని చెప్పి మీకైతే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకున్నట్లయితే మీకు 100 జీబీ స్టోరేజ్ అనేది మీకైతే కనిపించడం జరుగుతుంది. సో ఇది అండి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.